ప్రైజ్ లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని యొక్క కొద్దిపాటి మాటలు మీతో పంచుకోవాలి మీ ముందుకు వచ్చాను. చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే, అవిశ్వాసులైన వారిని మేము పెళ్లి చేసుకోవచ్చా, అవిశ్వాసురాలైన ఆడవారిని మేము ప్రేమించవచ్చా, అలాగే ఆడవారు మగవారిని, మగవారు ఆడవారిని, అంటే ప్రేమ వివాహాలు కానీ ప్రేమించవచ్చా? అవిశ్వాసులే అంటే దేవునిలోకి రక్షింపబడిన వారిని. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే 2 కొరింథీయులు 6:14-17 దాకా దేవుని యొక్క వాక్యము క్లియర్గా బయలుపరిచింది. దాంట్లో దేవుని వాక్యము ద్వారా రక్షింపబడిన కుమార్తెని కానీ సహోదరిని కానీ మీరు వివాహం ఆడితే దానికి సంతోషకరం. ప్రేమ అనేది ఒకటి ఉండి బిఫోర్ మ్యారేజెస్ అడల్టరీగా ఫిజికల్ యాక్టివిటీస్ జరగటం వల్ల దేవునికి మీరు మహిమపరిచేవారుగా ఉండట్లా. మీరు ప్రేమను ప్రేమించండి. ఎప్పుడు మీరు పెళ్లి చేసుకున్న తర్వాత మీ యొక్క జీవితాంతం నీ భార్యని పరిపూర్ణంగా దైవానుసారంగా ప్రేమిస్తూనే ఉండండి. కానీ ముందుగా ప్రేమించి మీరు లోకంలో ఉండి లోకంలో పడిపోవటం తప్ప ఇంకేమీ లేదు. లోకంలో పడిపోకుండా దేవుని వాక్యము నీలో ఉంచుకుంటే మీరు లోకంలో పడిపోరు. తల్లిదండ్రులారా, మీ పిల్లలకి వాక్యాన్ని నేర్పించండి. ఆ వాక్యమును అనుసరించి గాడ్కి ఒబే అవులాగున దేవుని యొక్క మాటలు వారి హృదయంలో భద్రపరుచుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ పడవు, వారి లోకంలో పడిపోరు. కానీ అవిశ్వాసులయ్యి పెళ్లి చేసుకుని తర్వాత మేము మార్చుకుంటాం, దేవుని యొక్క మొరను పెట్టుకుని మార్చుకుంటాం అంటే తర్వాత మీరే ఇబ్బంది పడతారు. దానివల్ల అనేకమైన బాధలు, శోధనలు, వేదనలు, కుటుంబ కలహాలు, గొడవలు ఇవన్నీ రావచ్చు. సో అందుకని ముందుగా మీరు అది చేయవచ్చా, ఇది చేయకూడదు అనుకునే కన్నా తల్లిదండ్రులుగా మీరు ముందు మీ పిల్లలకి వాక్యమును బోధించండి. వారు కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, నీ ఎంట ఉన్నప్పుడు, నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అన్ని చోట్ల దేవుని వాక్యమును నేర్పించి ఆ వాక్యము వారి హృదయంలో భద్రపరిచేలాగున, భద్రపరిచిన వాక్యానికి దేవుడు కావలిగా ఉంటా అంటున్నాడు. అంటే మీ పిల్లల యొక్క జీవితానికి దేవుడే కావలిగా ఉండి ఆ పిల్లలని దేవుడే నడిపిస్తాడు. ఇది నాకు తెలిసిన చిన్న కొద్దిపాటి మాటలు మీతో పంచుకోవాలనుకున్నాను. కానీ ఇది వాక్యానుసారంగా నేను చెప్తున్నాను. 2 కొరింథీ 6:14-17 క్లియర్గా బహిర్గతంగా దేవుడు ఈ యొక్క దాని గురించి చాలా మంచిగా మాట్లాడాడు. ఒకవేళ ఈ మాటలు మీరు చదవండి, ఒకవేళ ఈ మాటలు మీకు గ్రహింపును కలిగిస్తే మీ జీవితంలో అది మేలు కలిగిద్దని నేను భావిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.